అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలండి. ఇవాళ నుంచే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అమ్మని ఇంట్లో కూర్చోబెట్టి 9 రోజులు చక్కగా నైవేద్యాలు పెట్టి, మంచిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాళ్ళు. ఇవాళే భవానీ మాల వేసుకునేవాళ్ళు. భవానీ మాల వేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే, మనము అయ్యప్ప భజన అంటే మనము భోజనాలు పెట్టిస్తాం, అన్నీ చేస్తాం. ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారి మాల వేసుకునే వాళ్ళు ఉంటారు. 9 రోజులు, నెల రోజులు అలా. అలాంటి భక్తులు కూడా ఉంటే, మనకి తోచింది మన గుడి దగ్గర కనుక ఎవరైనా ఉన్నా, వేరే గుడి దగ్గర ఉన్నా, వాళ్ళకి భోజనానికి, టిఫిన్లకి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తుంటారు భక్తులందరూ. అక్కడక్కడ వెళ్ళి వాళ్ళు భోజనాలు గీజనాలు చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి కొండకి కనకదుర్గ గుడికి వెళ్ళి నడిచి వెళ్ళాలని ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి పాపం రోడ్ల మీద నడిచి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు చక్కగా వాళ్ళకి 2 బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, మనకి తోచిన సహాయం చేయటం. కొంతమందికి పాపం సమస్యలు పడిపోతుంటారు, నడవలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి టోల్ గేట్ల దగ్గర డాక్టర్స్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తింటూ ఈ యాత్ర కొనసాగించాలని నా అభ్యర్థన. అంతేకాకుండా నవరాత్రుల్లో అమ్మవారికి పింక్ కలర్ చాలా ఇష్టమైంది. అమ్మవారిని మీరు కొలిచేటప్పుడు ఆవిడకి పింక్ కలర్ వస్త్రం కూడా వేసి చక్కగా అలంకరించినట్టయితే ఇంకా ఎక్కువ ఆనందపడుతుంది. అందరికీ తెలిసిన విషయాలే. ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో 9 రోజులు అమ్మ కూర్చున్నప్పుడు మన ఇల్లంతా ఏదో పండగ వాతావరణం. మన ఇంటికి 100 మంది గెస్టులు వస్తే ఎలా ఉంటుందో, నవరాత్రుల్లో కూడా అమ్మవారు మన ఇంట్లో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంటుంది. అంతే కదా. అందుకని మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులంతా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే విధంగా భవానీ మాల వేసుకునే వాళ్ళకి, వాళ్ళు మనకి ఎక్కడన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, వాళ్ళు యాత్రలు కొనసాగించినప్పుడు మనకి చేతనైన సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.